ఈరోజు వచ్చేసి షిరిడి నుండి ముక్తిధామ్, త్రయంబకేశ్వర్, నాసిక్ వెళ్ళే రూటు, అక్కడి డీటెయిల్స్, ఎలా వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి అనేది మొత్తం చెప్తా చూడండి ఫ్రెండ్స్. షిరిడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చూడవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. షిరిడికి మనం దగ్గరలో త్రయంబకేశ్వర్, నాసిక్, ముక్తిధామ్ యాత్రలు ఉంటాయి. ఫస్ట్ అయితే మనం బస్సు మాట్లాడిన తర్వాత ఒక పర్సన్కి వచ్చేసి 300 తీసుకుంటారు. 300 తీసుకొని షేరింగ్ క్యాబ్స్ అనేటివి ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు చెప్పుడు 500-600 చెప్తారు, కానీ వాళ్ళు మనం బేరం చేస్తే 250, 300కి అట్లా తీసుకెళ్తారు. ఇక్కడ నుండి మనం ఫస్ట్ వెళ్ళేదైతే ముక్తిధామ్కి వెళ్ళినాక అక్కడ ఏ టెంపుల్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ముక్తిధామ్కి వెళ్తున్నాము. ఇదంతా బై రోడ్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనం నాసిక్, ముక్తిధామ్, త్రయంబకేశ్వర్ వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ వచ్చేసి మనకు 350 కిలోమీటర్స్ దాకా వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే షిరిడి నుండి ఉదయం బయలుదేరితే అంత మంచిది, ఎందుకంటే నైట్ కాకముందుకు తొందరగా వెళ్ళి రావచ్చు, లేదంటే నైట్ అవుతుంది. మేము ఇక్కడ నుండి 11కి అట్లా బయలుదేరినాం, మాకు వచ్చేసరికి నైట్ 12 అయింది ఫ్రెండ్స్. అక్కడ నాసిక్లో మేము అన్నీ ఇంకా చూడలేదు, ఇంకా కొన్ని టెంపుల్స్ అన్నీ బంద్ చేసి ఉన్నాయి. వీళ్ళు ఈ ట్రిప్లో మనకు వచ్చేసి ఒక 10-12 దేవస్థానాలు అన్నీ తిప్పుతారు ఫ్రెండ్స్. ఇదంతా ముక్తిధామ్, త్రయంబకేశ్వర్, నాసిక్ వెళ్ళేది. త్రివేణి సంఘం అంటారు కదా, నాసిక్ అక్కడనే మళ్ళీ ఏంది అని అంటే మన శంకరుని అర్ధనారీశ్వరుడు కూడా అక్కడనే ఉంటారు ఫ్రెండ్స్ నాసిక్లో. మనం ఫస్ట్ వెళ్ళేదైతే ముక్తిధామ్కు. ఇదే ఫ్రెండ్స్ ముక్తిధామ్, ఇది టెంపుల్, ఇదే ముక్తిధామ్ టెంపుల్. ఫస్ట్ ఇక్కడనే ఆపుతారు వాళ్ళు. ఇక్కడ మనకు ఒక 10-15 మినిట్స్లోనే మొత్తం దర్శనం మొత్తం కంప్లీట్ అయింది. టెంపుల్ మాత్రం బాగుంది ఫ్రెండ్స్. మహారాష్ట్రలోని ముక్తిధామ్ ఆలయం ఇది. రాములవారు టెంపుల్ చూడండి ఎంత అందంగా ఉందో. ముక్తిధామ్ ఈ లోపల ఇవన్నీ టెంపుల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే మన భగవద్గీతలో ఉన్న అన్ని గోడలపైన అన్నీ రాసి ఉంటాయి ఫ్రెండ్స్. భగవద్గీతలో ఉన్న అధ్యాయాలన్నీ ఒక 10-12 దాకా ఉంటాయి. అవన్నీ ఇక్కడ గోడలపైన రాస్తారు ఫ్రెండ్స్. ఇదే ముక్తిధామ్ ఆలయం అంటారు. ఈ ముక్తిధామ్ ఆలయంలో వివిధ దేవతల ప్రతిరూపాలను ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ ఏంది అని అంటే 12 జ్యోతిర్లింగాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. 12 జ్యోతిర్లింగాలను మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఈ ముక్తిధామ్లో ఈ జ్యోతిర్లింగాలు దర్శిస్తే మాత్రం మన చార్ధామ్ యాత్ర చేసినంత ఫలితం దక్కుతుంది ఫ్రెండ్స్. చూడండి, వివిధ దేవతామూర్తుల ప్రతిరూపాలన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. ఇది ముక్తిధామ్. మనకి ఇక్కడ నుండే మన ట్రిప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక 10-15 మినిట్స్లో మనకు దర్శనం మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడే శివలింగాలు అన్నిటివి ఉన్నాయి చూడండి, అన్ని జ్యోతిర్లింగాలు. ఇవి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి చూడండి మొత్తం. ఈ జ్యోతిర్లింగాలు అయితే మనకు ఎక్కడెక్కడ ఏ జ్యోతిర్లింగం అనేది వాటిపైన కూడా పేర్లు రాసి ఉంటాయి, చూసుకోండి ఫ్రెండ్స్. 12 జ్యోతిర్లింగాలు బాగంటే బాగుంది ఫ్రెండ్స్. ఇది మనకు షిరిడి నుంచి ఇక్కడికి ఉంటుంది ఫ్రెండ్స్. షిరిడికి వెళ్ళిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. 2 days 3 days ప్లాన్ చేసుకొని వెళ్ళండి, బాగుంటుంది. ముక్తిధామ్, త్రయంబకేశ్వర్, నాసిక్ ఇవన్నీ చూపిస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్ళేది త్రయంబకేశ్వర్. చూడండి శంకరునిది ఎంత బాగా అంటే అంత బాగా కట్టేశారు ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఒక జ్యోతిర్లింగమే ఫ్రెండ్స్, చూసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ను చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను.
చూడండి ఫ్రెండ్స్, హనుమాన్ టెంపుల్, హనుమాన్ది ప్రతిరూపం కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం వెళ్ళేది త్రయంబకేశ్వర్. ఇక్కడ నుండి మనకు ఇంకొక 1 అవర్ టైం పడుతుంది ఫ్రెండ్స్. 1 అవర్ తర్వాత అక్కడ తీసుకెళ్తారు. 1 అవర్లో అక్కడికి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ ఇక్కడ నుండి అక్కడికే వెళ్ళేది. వచ్చేసాం ఫ్రెండ్స్, ఇదే త్రయంబకేశ్వర్. ఇక్కడ మనం వెహికల్స్ అన్నీ ఇక్కడనే పార్కింగ్ చేసేస్తారు. ఇక్కడ నుండి మనం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. మనం తెచ్చుకున్నవన్నీ ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి ఫ్రెండ్స్. మనం అక్కడ దర్శనం టికెట్ తీసుకోవాలంటే మాత్రం ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. ఫ్రీ దర్శనానికి అయితే మాకు వచ్చేసి ఫ్రీ దర్శనంలో పోవాలంటే 6-7 అవర్స్ పడుతుంది అని చెప్పిండ్రు. ఎందుకంటే ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మేము రష్ బాగుందని చెప్పేసి మేము టికెట్ తీసుకొని వెళ్ళాం ఫ్రెండ్స్. మనిషికి వచ్చేసి 200 రూపీస్. ఇది ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ బుకింగ్ మన మొబైల్స్లోనైనా చేసుకోవచ్చు. లేదనంటే ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి ఒక 1.5 కిలోమీటర్ నడిచి వెళ్తే, టెంపుల్ దగ్గర నుండి ఒక 1 కిలోమీటర్ నడిచి వెళ్తే ఇట్లా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ కోనేరు ఉంటుంది. కోనేరు దగ్గరలోనే ఇక్కడ మనకు రైట్ సైడ్లో మనకు టోకెన్ కౌంటర్ అనేది ఉంటుంది. లైన్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడ స్నానం ఇట్లా చేయాలంటే కోనేరులో చేసుకొని, ఇక్కడ కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కేదారేశ్వర స్వామి ఇట్లా ఇక్కడ అందరూ ఉంటారు ఫ్రెండ్స్. ఇదే కోనేరు. ఈ టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే అక్కడికి ఆటోలలో కూడా ఒక 10 రూపీస్ ఇస్తే తీసుకుని వెళ్తారు ఫ్రెండ్స్. లేదంటే నడిచి వెళ్ళొచ్చు, దగ్గరనైనా ఉంటుంది 1 కిలోమీటర్. ఇట్లా మనం టికెట్ తీసుకుంటే ఇట్లా మన ఫోటోతో సహా వస్తుంది ఫ్రెండ్స్. పబ్లిక్ మాత్రం మస్తు అంటే మస్తు పబ్లిక్ ఉన్నారు ఫ్రెండ్స్. ఇదే ఎంట్రన్స్. మనం టోకెన్ తీసుకుంటే మాత్రం ఇక్కడ నుండి వెళ్ళాలి. ఫ్రీ దర్శనానికి అంటే అటు సైడ్ నుంచి ఉంటుంది, కానీ ఇదే టోకెన్ని. ఇక్కడ గేట్ కాడ మనం టోకెన్ చూస్తే ఇలా నుంచి లోపలికి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు. స్కాన్ చేసుకొని టికెట్ తీసుకుంటారు. ఓం నమః శివాయ. అటు సైడ్ అప్పుడే అంతా ఫ్రీ లైన్ ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ అప్పుడే మొత్తం ఫ్రీ లైన్. మస్తు పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు మేము నిల్చునేది మాత్రం ఇది 200 రూపీస్ టికెట్. టెంపుల్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదంతా 200 రూపీస్ లైన్. దీనినే 1 అవర్ టైం పట్టేసింది మాకు. లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఫ్రెండ్స్, ఇది లోపల మనం అయితే వీడియో తీయలేరు. బయటకు వచ్చినాక మనం అంతా వీడియో తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు. టెంపుల్ మాత్రం బాగుంది. దర్శనం మాత్రం బాగైంది ఫ్రెండ్స్. మాకైతే దేవుని ప్రసాదం కూడా ఇచ్చారు అయ్యగారు. ఇంత పబ్లిక్లో ఎవరికి ఇవ్వలే, మాకు మాత్రం ఇచ్చారు. बाकी सीनरी बागोता है. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇక్కడ నుండి నాసిక్ వెళ్తాము. నాసిక్ అని అంటే అక్కడ త్రివేణి సంగమం 3 నదులు కలుస్తాయి చూడండి, అక్కడికే వెళ్ళేది. ఇదే నాసిక్ త్రివేణి సంగమం అంటారు ఇదంతా. మనం వచ్చేసి నాసిక్ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనం చూడాల్సిన ఒక 7-8 గుళ్ళు ఉంటాయి, అన్నీ చూసుకోవచ్చు. ఇక్కడనే మన అర్ధనారీశ్వరం టెంపుల్ కూడా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను అర్ధనారీశ్వరం టెంపుల్ చూసింది ఇక్కడే.
నాసిక్లోనే దీన్నే ఉంటుంది. ఇదే త్రివేణి సంగమం. ఇదంతా పెద్ద నది ఫ్రెండ్స్. మేము వీడికి వెళ్ళేసరికి మొత్తం నైట్ అయింది. అందుకనే మనం ఉదయం ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత తొందరగా ఇక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే సీత ఇట్లా ఉండే గృహ కూడా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే అక్కడ వీడియో తీయనియరు, అందుకనే తీయలేదు. ఇదంతా త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ మనం చూడాల్సిన ప్రదేశాలు ఒక 7-8 టెంపుల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక నైట్ అయింది మాకు ఇక్కడే. చూడండి ఫ్రెండ్స్, అర్ధనారీశ్వరుడు ఎలా ఉన్నాడో. ఇదే అర్ధనారీశ్వర టెంపుల్ అంటారు, నాసిక్. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మొత్తం నైట్ అయింది. ఇక్కడ ఏం తీద్దామన్నా కూడా ఈ లైట్లకు ఏం రాలేదు. ఇక్కడ కూడా టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ 7-8 ప్రదేశాలు ఉంటాయి ఫ్రెండ్స్. అందుకనే మీరు అక్కడ షిరిడి నుంచి ఎంత ఉదయం బయలుదేరితే అంత తొందరగా ఇక్కడ అన్నీ కంప్లీట్ చేసుకొని మంచిగా గుళ్ళు బంద్ కాకముందుకే మీరు దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మేము వచ్చేసరికి బాగా నైట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి 10 అయిపోయింది. అప్పటికే కొన్ని గుళ్ళు అనేది బంద్ చేసేసారు ఫ్రెండ్స్. అందుకనే మీరు ఎప్పుడు వచ్చినా కూడా 6-7 వరకు ఇక్కడికి వచ్చేసరికి టైం అయ్యేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. మాకు త్రయంబకేశ్వరంలో మస్తు టైం పట్టింది. ఎందుకంటే అక్కడ దర్శనం అయ్యేసరికి 7-8 గంటలు పట్టింది. మేము అంటేనో టోకెన్ తీసుకొని వెళ్ళాం, కానీ కొంతమంది మా బస్సులో షేరింగ్ బస్సులో వచ్చిన వాళ్ళంతా వాళ్ళు ఫ్రీ దర్శనానికి వెళ్ళారు ఫ్రెండ్స్. అందుకే లేట్ అయింది. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు కామెంట్ చెప్పండి. అక్కడికి సంబంధించిన ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కింద మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. బాయ్ ఫ్రెండ్స్. మన ఇంట్లో పెట్టుకోనికి ఏమన్నా చెక్కతో చేసిన ఐటమ్స్ కావాలంటే మాత్రం ఇక్కడ త్రయంబకేశ్వర్లో తీసుకోండి ఫ్రెండ్స్. ఇవైతే బాగున్న ఐటమ్స్. మీకు ఏది కావాలన్నా ఇక్కడ బాగున్నాయి. కాకపోతే రేట్లే కొద్దిగా ఉన్నాయి, కానీ కొద్దిగా మనం బేరం చేస్తే మాత్రం వీళ్ళు తక్కువ ధరకి ఇస్తారు ఫ్రెండ్స్. బాగంటే బాగున్న ఐటమ్స్. చిన్నపిల్లలు ఆడుకునేటి అయినా ఏదైనా ఇంట్లో షో లెక్క పెట్టుకోనికైనా కూడా బాగుంటే బాగుంది. మేమైతే చాలా తీసుకున్నాము. షాప్స్ మొత్తం ఏ ఐటమ్స్ అయినా కూడా చెక్కతోటి కట్టెతోటి చేసిందే ఫ్రెండ్స్. బాగున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ చూడండి. మన చెర్రాలాట చిన్నప్పుడు ఆడుకునేది, దీన్ని కూడా వాళ్ళు మంచిగా చెక్కతోటే చేశారు. ట్రాక్టర్లు ఇవన్నీ చూడండి. చిన్నపిల్లలకి అయితే బాగుంటుంది. బొమ్మలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవి ఓన్లీ ఒక సెల్ వేస్తే వాట్సాప్కి అవే ఇట్లా ఊగుతూ ఉన్నాయి. బాగుంటే బాగుంది. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఛానల్ తీశాను, మొత్తం చూడండి ఫ్రెండ్స్. సెల్లులేకి వాటికి भैया कितने में आता है बोलो। 150 में आता।